తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 ఫిబ్రవరి మాసం ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారానుసారం ఏ రకంగా ఉండిపోతుంది, ఆయా రాశుల వారికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తువేదిక నిపుణురాలు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రి నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసం అంతా అని తెలుసుకునే ముందుగా గ్రహాల సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలను అందిస్తున్నాయో తెలియజేయండి. సో వచ్చే మాసం ఫిబ్రవరి మాసంలో అంటే ఏంటంటే మనకి మాఘమాసం సూర్య భగవాన్ ఒక మాసం అనమాట. సో రవి భగవాన్ ఒక బలం, రవి బలం చక్కగా అన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి ఉండాలంటే మాఘమాసంలో చక్కగా పూజలు, వ్రతాలు, నోములు ఎవరెవరికి ఏ అవకాశం ఉంటే కొంచెం వదులుకోకుండా చేసుకుంటూ వెళితే ద్వాదశ రాశుల వాళ్ళు బయటపడతారు. ఎందుకంటే కొన్ని రాశులకి మంచి ఫలితాలు ఉన్నాయి, కొన్ని రాశులకి కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సో ఈ మిశ్రమ ఫలితాలు ఉన్నవాళ్ళు, మంచి ఫలితాలు ఉన్నవాళ్ళు ఏ ఒక్క రోజు వదలకుండా చక్కగా ఈ మాసం అంతా, మాఘమాసం అంతా కొన మొదటి రోజు పాడ్యం నుంచి ప్రారంభమై అమావాస్య వరకు చాలా విశేషమైన రోజు అనమాట. సో ఏ రోజు ఏం చేసినా విశేషమే. అంటే మాఘమాసంలో ఆదివారాలు విశేషాలు, పౌర్ణమి విశేషం, అలాగని శనివారాలు, సోమవారాలు, మంగళవారాలు, బుధవారాలు అన్ని కూడా విశేషమైన రోజులే. ఏ రోజు ఏమేమి చేయాలి, చక్కగా ఏ కుదురుతారుగా ఎక్కువ చారిటీ డొనేషన్స్ చేసుకుంటూ వెళితే చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఫిబ్రవరి మాసంలో ఎవరెవరికి బాగున్నాయి, ఎవరికి బాగాలేదని ముందుకంటే గోచారంలో ఎవరెవరు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, తర్వాత కన్యా రాశిలో కేతు ఉన్నారు, తర్వాత మనకి కుంభరాశిలో శని భగవానుడు, మకర రాశిలో రవి బుధులు, మీనరాశి రాహు శుక్రుడు. సో ఇలాగ మనకి గ్రహస్థితి అంతా గ్రహాలన్నీ ఇలా ఉన్నప్పటికీ ఏమేమవుతుందంటే ఇక్కడ ఎంత బ్రహ్మాండంగా మీనరాశిలో ఉచ్చస్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఎన్ని భోగాలు, ఎన్ని యోగాలు ఇస్తారో, శుక్రుడితో పాటు రాహు ఉన్నారు కనుక అన్ని మాయలు, అన్ని మర్మాలు కనిపిస్తుంటాయి. అంటే మోసపోవడాలు కానీ, మోసగింపబడ్డాలు కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక జాగ్రత్తగా పరిహారాలు చేసుకుంటూ వెళితే ప్రతి పనిలోనే ఆలోచించి చేస్తే కనుక బయటపడతాం. లేకపోతే కాస్తంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. సో మనకి మిథున రాశిలో కుజుడు అంటే ఏంటంటే జనరల్గా చాలా మందికి విచక్షణ అనేది కోల్పోవడం అనేది జరుగుతుంటుంది. ఎంత అగ్రెసివ్గా మారుతారంటే బుధుడు అంటే మిథున రాశిలో బుధుడు అధిపతి, ఆ రాశి అధిపతి. సో బుధుడు అంటే ఏంటి, మంచి తెలివితేటలు, మంచి బుద్ధి, జ్ఞానం, తెలిసిన వాళ్ళు, క్రియేటివిటీ బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఇక్కడ కుజుడు రావడం వల్ల ఏంటంటే క్రియేటివిటీ, ఆలోచనలు అన్నీ కొంచెం ఎక్స్ట్రాడినరీగా పెరుగుతాయి. అయిపోవాలి, ఇప్పుడు అయిపోవాలి మరి అంటే విచక్షణ కోల్పోతారు. విచక్షణ అనేది కోల్పోయి వాళ్ళు చేయాల్సిన పని నాకు ఇప్పుడు కావాల్సింది, ఇప్పుడు అవ్వాల్సింది అని చెప్పి కొన్ని ప్రమాదాలకి, కొంత మనుషుల తత్వాలకి మారడానికి కారణము ఇదంతా కూడా కుజుడు కారకుడు కనుక. ఎన్ని రోజుల వరకు ఉంటాడు మేడం కుజుడు? చాలా రోజులు ఉంటారు. ఫిబ్రవరి మాసం అంతా మిథున రాశిలోనే ఉంటున్నాడు ఆయన. సో అందుకని ఆయన ఆల్రెడీ వచ్చేసి మిథున రాశిలోనే ఉన్నారు ఆయన. జనవరి 20 నుంచి మారిపోయి మిథున రాశిలో ఉంటున్నారు ఆయన. దానివల్ల ఏంటంటే జాగ్రత్తగా ఉండడం, మెయిన్ వాహనాలు నడిపినప్పుడు జాగ్రత్తగా ఉండడం, బయటకు వెళ్ళేటప్పుడు మంచి శుభశకనాలు చూసుకుని వెళ్ళడం చాలా ముఖ్యమైన అవసరం అందరికీ. ద్వాదశ రాశులు అందరికీ కూడా ఈ జాగ్రత్తగా చూసుకుంటూ ఆచితూచి వెళ్తూ ఉంటే ఏ ఒక్కరికి ఏ ప్రమాదం జరగకుండా క్షేమంగా ఇంటికి వస్తుంటారు. ఇది చూసుకోవాల్సింది. అమ్మ, ఈ ఫిబ్రవరి మాసం ధనుసు రాశి వారికి మరి ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఎలాంటి ఫలితాలు అందిస్తున్నాయి? తప్పకుండా ధనుసు రాశి వాళ్ళకి చాలా అనుకూలంగానే ఉంది ఈ మాసం అంతా. ఎందుకంటే ప్రతి శుభకార్యాల్లో పాల్గొంటారు, శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది, ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, అంత శుభకార్యాలు వీళ్ళు జరిపిస్తారు. ధర్మకార్యాలు ఎక్కువ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ధర్మకార్యాలు జరిగే అవకాశం అంటే ఒక ప్రతిష్టలు కానీ, గుళ్ళో గజస్తంభన ప్రతిష్టలు కానీ, లేదా విగ్రహాల ప్రతిష్టలు కానీ వీళ్ళ చేతిలో కావడం కానీ, ఆ గుళ్ళో ముఖ్యమైన కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొని ఆ కార్యక్రమాన్ని మొత్తం బాధ్యత వీళ్ళ మీద వేసుకొని వీళ్ళు చేసేటట్టు కానీ, ఇలా మంచి మంచి అవకాశాలు వీళ్ళకి చాలా చక్కగా కనిపిస్తున్నాయి ధనుసు రాశి వాళ్ళకి. ముఖ్యంగా విద్యార్థులకి అయితే చాలా మంచి ర్యాంకులతో పాస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఉన్నత స్థానాల్లో ఏదైతే అంటే యూపీఎస్, ఐపీఎస్, ఐఏఎస్ ఇవైతే చదువుదాం అనుకున్న వాళ్ళకి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. తర్వాత వ్యాపారస్తులకి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. తర్వాత కొత్త వ్యాపారాలు చేసే వాళ్ళకి, ప్రారంభం చేద్దాం అనుకున్న వాళ్ళకి చాలా అనుకూలత. వీళ్ళు ఎక్కువ పార్ట్నర్షిప్స్ బాగా అనుకూలంగా కనిపిస్తున్నాయి. అంటే వీళ్ళు ఒక్కలే కాకుండా ఎవరైనా వీళ్ళకి తోడై వాళ్ళ జత అయ్యి వీళ్ళతో వ్యాపారం మొదలు పెడితే అది బ్రహ్మాండంగా రాణింపు అనేది ఉంది ఈ మాసంలో వీళ్ళకి. అంటే తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని వ్యాపారానికి బాగా అనుకూలిస్తాడంటారా? అలా కాదు, వీళ్ళకి చతుర్థ స్థానంలో శుక్ర రాహువులు. దానివల్ల ఏంటంటే శుక్ర రాహువులు ఉండడం వల్ల కుటుంబంలో వాళ్ళే స్నేహితులు, బంధువులు, దగ్గర వాళ్ళు వీళ్ళందరూ కాస్త ఏంటంటే
కలిసి చేద్దాం, మేము కూడా హెల్ప్ చేస్తాం, మేము కూడా పెట్టుబడి పెడతాం. సో క్రియేటివిటీ వీళ్ళదైతే, ధనం వాళ్ళది. అలా అంటే చాలా మందికి ధనుసు రాశి వాళ్ళకి డబ్బు ఏమి ఉండకపోవచ్చు. వ్యాపారం ఎలా చేస్తాం అని అనుకుంటే, వ్యాపారం చేయడానికి డబ్బు ఒకరు తీసుకొస్తే ఆలోచన వీళ్ళది పెడితే వ్యాపారం జరుగుతుంది. జరిగే అవకాశాలు, అలాంటి అవకాశాలు ఇంట్లో వాళ్ళతోటి, దగ్గర వాళ్ళతోటి, స్నేహితులతో జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ మాసంలో. సో అంటే ఆకస్మిక ధన లాభం అంటాం కదా, ఆకస్మికంగా జరిగే ధన లాభాలు అనేసి అలాంటి లాభాలు అనేవి వస్తాయి. తర్వాత ఏవైనా ఆస్తులు ఏమైనా ఉంటే వీళ్ళకి ఆ ఆస్తులు అనేది కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. అంటే వీళ్ళ తరఫున వాస్తు వస్తుందని కోర్టులో గొడవలు ఉండి, కేసులు ఉండి, ఇబ్బందులు ఉండి, అవి వస్తూ రాదో వదిలేసుకున్న వాళ్ళకున్న వాళ్ళకి తీర్పు అనుకూలంగా వచ్చి ఆ ఆస్తి వచ్చే అవకాశం ఉంది. సో ధనం చేతికి వచ్చే అవకాశం కనిపిస్తుంది ధనుసు రాశి వాళ్ళకి. ధనం రావచ్చు, వాహనం ఉంది, గృహ యోగం, ఇవన్నీ యోగాలు కనిపిస్తాయి కదా, ధనుసు రాశి వాళ్ళకి బాగుంది. సో ఇవన్నీ బాగున్నప్పటికీ వీళ్ళకి మెయిన్ అన్నిటికంటే ఏంటంటే ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెడుతున్నప్పుడు మిగతా అన్నీ బాగున్నాయి. రవి బుధులు ఇద్దరు అనుకూలంగా లేరు, దానివల్ల కాస్తంత ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, కాస్త డబ్బు ఎక్కువగా ఖర్చు అవ్వడము, ₹1 ప్లేస్లో ₹10 పెట్టి ఖర్చు పెట్టడం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాన్ని కొంచెం కంట్రోల్ పెట్టుకోవడం, కొంచెం చూసుకోవడం చాలా ముఖ్యం. మరి ఇంకా ఎలాంటి పరిహారాలని పాటించుకోవాలి వీటన్నిటి నుంచి బయటపడేందుకు వీళ్ళు? తప్పకుండా ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళడము, శివాలయంలో అభిషేకం చేయించుకోవడము, రుద్రాభిషేకం చేయించుకోవడము, ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకుంటూ వెళ్ళడము. తర్వాత ప్రతి సోమవారం శివాలయంలో వెళ్ళినప్పుడు ఓం నమ శివాయ అని చదువుకుంటూ ప్రదక్షిణాలు చేయడం, 11 నుంచి 108 ప్రదక్షిణాలు చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. ఇలా చేసుకుంటూ వెళితే అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. ఎందుకంటే అనారోగ్య సమస్య అనేది కళ్ళకు సంబంధించింది కానీ, వెన్నుకు సంబంధించింది కానీ, కడుపులో సంబంధించిన కానీ ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళకి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక అవి చిన్నవి రావచ్చు, పెద్దవి రావచ్చు, చెప్పలేం. సో ఇలాంటి ఇబ్బంది నుంచి బయటపడతారు మెయిన్ ఇవి చేసుకుంటూ వెళ్తే. వచ్చేది మాఘమాసం కనుక ఆదివారాలు చక్కగా సూర్య నమస్కారం చేసుకొని, సూర్య ఆరాధన చేసుకుంటూ ఆరోగ్యం బాగుపడుతుంది. తర్వాత పొద్దున్నే నిద్ర లేవాలి వీళ్ళు. సూర్యోదయం పూర్వం నిద్ర లేచి సూర్య నమస్కారం చేస్తే ఇంకా మంచి ఫలితాలు, మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇవి చేసుకుంటూ వెళ్ళాలి వీళ్ళు. అమ్మ, ధనుసు రాశి వారికి ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాన్ని పాటించాలి, విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.